థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక సంవత్సరంలో 12 పౌర్ణమి తిథులు ఉంటాయి. పౌర్ణమి రోజులలో చంద్రుణ్ణి మరియు శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజులలో ప్రవహించే నీటిలో స్నానమాచరించి దానాలను చేస్తూ ఉంటారు. ప్రస్తుతం జ్యేష్ఠమాసం కొనసాగుతూ ఉండగా త్వరలోనే జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలి, పౌర్ణమి నాడు ప్రవహించే నీటిలో ఎప్పుడు స్నానం చేసి దానాలను చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. జ్యేష్ఠమాసంలో వచ్చే జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పౌర్ణమిగా కూడా పిలుస్తారు. ఈ రోజున రైతులందరూ తమ పొలాలలో భూమి పూజను చేసి ఈ రోజునే నాగలితో భూమిని దున్నడం ప్రారంభిస్తారు. ఈ ఆచారం అనాది కాలం నుంచి వస్తుంది. అంతేకాకుండా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజునే పూరి జగన్నాథుని ఆలయంలో జగన్నాథునికి, సుభద్రకు, బలరామునికి స్నానయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ స్నానయాత్ర రథయాత్రకు ముందు చేసే అద్భుతమైన కార్యక్రమం. ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్న మరొక విశిష్టత, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించిన తర్వాత ఈ రోజునే స్వామివారు కన్నుల పండుగగా గరుడ సేవను అందుకుంటారు. పండుగలు మరియు పర్వదినాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇలా మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంతటి విశిష్టత ఉన్న జ్యేష్ఠ పౌర్ణమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూద్దాము. పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి గడియలు జూన్ 21 శుక్రవారం ఉదయం 6:38 ప్రారంభమై జూన్ 22 శనివారం ఉదయం 6:19 ముగుస్తుంది. ఇప్పుడు మనం చూస్తే పౌర్ణమి తిథి 2 రోజులు ఉంటుంది. దీని వలన పౌర్ణమి వ్రతం ఎప్పుడు ఆచరించాలి, స్నానం, దానం ఎప్పుడు చేయాలో చాలా మంది అయోమయంలో ఉన్నారు. సాధారణంగా చంద్రోదయ స్థితిని గమనించిన తర్వాత పౌర్ణమి ఉపవాసం ఆచరిస్తారు. కాబట్టి జూన్ 21న పౌర్ణమి ఉదయిస్తుంది. అందుకే జూన్ 21న పౌర్ణమి ఉపవాసం ఉండాలి. అది కాగా పౌర్ణమి నాడు సూర్యోదయాన్ని బట్టి స్నానం, దానం చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి జూన్ 22వ తేదీ ఉదయం స్నానం ఆచరించి దానం చేయాలి. ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజునే చాలా మంది వటపూర్ణిమ వ్రతం మరియు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తారు. పౌర్ణమి వ్రతాన్ని ఆచరించడం అనేది జూన్ 21న చేసుకోవడం చాలా ఉత్తమం. తెలుసుకున్నారు కదండి, జ్యేష్ఠ పౌర్ణమి రోజున పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, జ్యేష్ఠ పౌర్ణమి యొక్క విశిష్టతను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.